నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే 10వ రోజుకి అడుగుపెట్టింది. ఈ సినిమా పైన మొదటి నుంచి హైప్ లేకపోవడం, అలాగే ఈ సినిమా పైన జీరో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. ఎందుకంటే సినిమా పైన హైప్ లేకపోవడం ఒకటి, తర్వాత వచ్చేసి ఈ సినిమా రీమేక్ అని గట్టి ప్రచారం ఉండడం ఒకటి, ఆ తర్వాత ఈ సినిమాకి ప్రమోషనల్ కంటెంట్గా రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ చిట్ట చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ సినిమా పైన హైప్ని పెంచలేకపోయింది. సో ఆ విధంగా సినిమా పైన జీరో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారంతా. దానికి తగ్గట్టుగానే డే 1 ఈ సినిమాకి అయితే భయంకరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది. మామూలుగా పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అంటే జీరో ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగానే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. ఘోరమైన భయంకరమైన డిజాస్టర్ టాక్ అయితే వచ్చింది. ఇక మొదటి రోజు నుంచి ఈ సినిమా ఎక్కడా కోలుకునే విధంగా పర్ఫామ్ చేయలేదు. మొదటి రోజే 60 to 65% ఆక్యుపెన్సీతో సినిమా స్టార్ట్ అయింది. రెండవ రోజు అది 30%కి డ్రాప్ అయితే, మూడవ రోజు 15 to 20%కే డ్రాప్ అయింది. ఇక నాలుగో రోజు అయితే డెఫిసిట్లు పడ్డాయి. ఎక్కడ కూడా ఈ సినిమాకి కనీసం థియేటర్ రెంట్ ఖర్చులు కూడా రానంత పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఫ్యాన్స్ కూడా చేతులు వదిలేశారు. అంటే ఓజీ సినిమాకి చూసుకుంటే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కనీసం సగం కలెక్షన్స్ కూడా రాలేదు. 50 కోట్లన్నా రావాలి కనీసం. కానీ ఈ సినిమాకి 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఎంత లో ఎక్స్పెక్టేషన్స్. చిట్ట చివరికి ఫ్యాన్స్ కూడా సినిమాకి టాక్ వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నట్టుగా సినిమాని అయితే వదిలేశారు. ఇంకా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం 500 పెట్టి సినిమాకి అయితే వెళ్ళారు. వాళ్ళ వల్లనే కొంతలో కొంత కలెక్షన్స్ అయితే వచ్చాయి. అసలు ఈ సినిమా పైన హైపే లేదంటే సినిమాకి 500 టికెట్ రేట్ పెట్టారు. అసలు ఏ ధైర్యంతో పెట్టారో, లేదంటే వచ్చిన కాడికి చాలే ఇంకా ఎలాగో రెండో రోజు మొదటి రోజు సాయంత్రానికి ఈ సినిమాకి కలెక్షన్స్ రావు అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొదటి రోజే ఈ సినిమాకి హైప్ లేదు, జీరో ఎక్స్పెక్టేషన్స్. అసలు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏది కూడా మెప్పించలేకపోయింది. అసలు సినిమా ఊసే లేదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్న సందడి కూడా ఎక్కడ లేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమాకి 500 పెట్టారు టికెట్. సో ఇక దురంధర్ సినిమా 2 రోజుల గ్యాప్ తర్వాత వచ్చి సరిపోయింది. లేదంటే డే 1 కలెక్షన్స్ కూడా ఉండేవి కాదు. దురంధర్ సినిమా అదే రోజు రిలీజ్ కావాల్సి ఉన్నా కూడా తెలుగు డబ్బుడ్ వర్షన్ అయితే కొంచెం లేట్ అయింది, 2 రోజులు లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సోలో రిలీజ్, టికెట్ హైక్స్ ఇచ్చారు, లాంగ్ వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి, వీకెండ్ అయినా సరే డే 1 కలెక్షన్స్ కూడా లేవు. రెండో రోజు మరీ డ్రాప్, మూడో రోజు డ్రాప్ అయింది. నాలుగవ రోజు చూసుకుంటే డెఫిసిట్లు, అలాగే థియేటర్ రెంట్ కూడా రాని పరిస్థితి అయితే ఆ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ కలెక్షన్ల విషయానికి వస్తే మనం ఆల్రెడీ నిన్ననే మాట్లాడుకున్నాం. సినిమా కంపల్సరిగా 80 కోట్లకి పైగానే భయంకరమైన లాస్లు అయితే పెట్టబోతుంది. 2026లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పొచ్చు. అయితే నిన్న చూసుకుంటే ఎనిమిదో రోజు చూసుకుంటే 8వ రోజు కంటే 9వ రోజున ఈ సినిమాకి కొంచెం కలెక్షన్లు అయితే పెరిగాయి. అంటే మొన్నటి కంటే నిన్న కలెక్షన్లు పెరిగాయి. ఇక ఈ రోజు మళ్ళీ డ్రాప్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ 8వ రోజు ఈ సినిమాకి ఒక 7,000 టికెట్లు సోల్డ్ అయితే, 9వ రోజు చూసుకుంటే 9,000కి పైగా టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి. అంటే 8వ రోజు 25 లక్షల గ్రాస్ రాబడితే 9వ రోజు వచ్చేసి 39 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కలెక్షన్లు పెరిగాయి కానీ అవి ఏమంటారు దాన్ని, థియేటర్ రెంట్స్కు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. కలెక్షన్లు పెరిగినా కూడా అవి ఏ మూలకి సరిపోవు. ఎందుకంటే ఈ సినిమాకి బయ్యర్లు కొన్న రేట్ వచ్చేసి 133 కోట్ల, మొత్తం 133 కోట్లు. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. కానీ ఈ సినిమా ఇంకా 80 కోట్ల దగ్గరే అటు ఇటు తులుతూ ఉంది. ఇక ఈ రోజు సినిమాకి లాస్ట్ రోజు, ఇక రేపటి నుంచి వర్కింగ్ డేస్, ఇక హాలిడేస్ లేవు, ఏమీ లేవు. సినిమా అలా ఉండిపోవాల్సిందే. దానికి తోడు కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఒకవేళ నిన్నటి కంటే ఈరోజు కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చినా కూడా అవి ఏ మూలకి సరిపోవు. కనీసం 1 కోటి రూపాయలన్నా రాబడితే, అది కూడా నిన్న వచ్చింది గ్రాస్ కలెక్షన్స్ 40 లక్షల గ్రాస్ కలెక్షన్స్. అంటే ఆ పెట్టిన బడ్జెట్కి ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్కి అసలు సంబంధమే లేదు. కనీసం 1 కోటి రూపాయలకు తగ్గకుండా 10 రోజులు కలెక్ట్ చేసినా కూడా మంచి కలెక్షన్లు వచ్చి ఉండేవి. కానీ చిల్లర వస్తుంది 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఇలా. అయితే 8వ రోజు నుంచి 9వ రోజుకి హై జంప్ కనిపించినా కూడా మళ్ళీ 10వ రోజు అంటే ఈరోజు సండే, ఈరోజు అయితే కలెక్షన్స్ మళ్ళీ నార్మల్గానే, అంటే 8వ రోజు ఎలా ఉన్నాయో దానికంటే తక్కువగానే ఉన్నాయి కలెక్షన్స్. ఇక సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోలుకునే అవకాశమే లేకుండా పోతుంది. ఇక 80 కోట్లకి పైగానే ఖచ్చితంగా లాసెస్ అయితే పెట్టబోతుంది. సినిమాకి ఇదే ఆఖరి రోజు. ఇక రేపు నుంచి వర్కింగ్ డేస్ కాబట్టి సినిమాకి
కలెక్షన్లు కనీసం మినిమం కలెక్షన్స్ అంటే 10 లక్షలు 15 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కలెక్షన్లు అయితే. ఈ సినిమా ఎలాగూ ఈ రోజుతో నాకు తెలిసి ఫైనల్ రన్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్ రన్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఈ సినిమాకి బడ్జెట్ ఎంత, ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంత, షేర్ ఎంత అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.